ముందుగా ఆయన సన్నిధిలో నిలబడి అసలు రావడానికి యోగ్యత లేనటువంటి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి సాక్షిగా నిలబడినందుకు దేవదేవుడికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి అయ్య గారికి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు నవీన్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ రిక్రూటర్గా వర్క్ చేస్తున్నాను. సో జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చినప్పుడు దేవుడు ఎన్నో ఒడిదుడుకుల్లో అడ్డంకుల్లో నన్ను కాపాడి ముందుని నడిపించాడు. సో ఆయన చేసినటువంటి మేలును చెప్పుకోవడానికి నాకైతే సమయం అయితే సరిపోదు. సో మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం 2024లో నాకు ఎంతగానో గుర్తుండిపోయేలాగా దేవుడు ఎన్నో కార్యాలు చేసి నడిపించాడు. సో వాటిలో ఏంటంటే నా ఆరోగ్య స్థితిలో, నా మానసికంగా, శారీరకంగా, అలాగే నా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అన్నిటిలోనూ ప్రతి దాంట్లో తోడుని నడిపించాడు. అలాగే నా జాబ్ విషయంలో కూడా సో ప్రైవేట్ సెక్టర్ అంటేనే కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది. సో అటువంటి విషయంలో కూడా నన్ను ఎక్కడ కూడా కృంగిపోకుండా, ఎక్కడ కూడా నేను పడిపోకుండా నా జాబ్ విషయంలో కూడా నన్ను నడిపించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చున్నాను. సో ఇందు నిమిత్తం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నాను.